ఇక వాటికి స్నానం అయిపోయింది, మేము వాటికి తుడుస్తున్నాము. ఈ సోఫా ఫస్ట్ బాగుంది, వాటికి వేసిన తర్వాత అవి కుక్కలు కామ్గా ఉండవు కదా, నోట్తో లాగేసి ఆ స్పాంజ్ అంతా పీకేసాయి. చివరికి ఆ అట్ట మాత్రం బయటపడింది, ఆ షీట్ మాత్రం వుడ్ షీట్. వాటికి క్లీన్ చేస్తున్నాము ప్రజెంట్ అయితే. వాటికి తుడిచి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఏరియా మొత్తం ఈగలు వచ్చేసాయి కదా, దీన్ని వాటర్ వేసి బ్లీచింగ్ వేసి నిమ్మాయిల్ వేసి మొత్తం క్లీన్ చేసేస్తాము. నేను జనరల్గా ఇలాంటి వీడియోస్ అంటే దట్టిగా ఉండేవి, మోషన్తో ఉండే వీడియో ఇప్పటివరకు ఏవి నేను మనకి షేర్ చేయలేదు. ఎందుకంటే దీన్ని చూడడానికి కూడా అందరూ ఇష్టపడరు కదా, ఎందుకు ఇట్లాంటి వీడియోస్ పెట్టారనుకుంటారని నేనైతే షేర్ చేయలేదు ఇప్పటివరకు. బట్ ఇప్పుడు అంటే మేమేం చెయ్యట్లేదు, వీళ్ళు ఏం చెయ్యట్లేదు, ఏం చేయకుండానే జనాల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు అనే కొన్ని రకాల మాటలు నాకు వినిపించాయి పరోక్షంగా. మా ముందు అంటే నేను సమాధానం చెప్పొచ్చు, బట్ మాకు తెలియకుండా వెనకాల ఎవరన్నా అనేదానికి నేనేం చెప్పలేను. ఈ వీడియోలే దానికి సమాధానం అని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవ్వరూ చేయలేని పని మేము చేస్తున్నాము, చెయ్యని పని మేము చేస్తున్నాము. కానీ అలాంటప్పుడు మమ్మల్ని ఈ విధంగా విమర్శిస్తే చేసే వాళ్ళకు కూడా మేము ఎందుకు చేయడం అనే థాట్ వస్తుందండి. అది ఎంతవరకు కరెక్టో ఈ వీడియో చూసేవాళ్ళు మీరే ఆలోచించుకోవాలి. ఇలాగా నిజంగా డబ్బులు ఇచ్చిన వర్కర్స్ కూడా ఈ రకంగా అయితే చెయ్యరు. మోషన్స్, యూరిన్, వాటికి స్నానాలు, హాస్పిటల్కి తీసుకెళ్ళడము, నెలకి 50,000 60,000 ఇచ్చేవాళ్ళు కూడా ఈ రకంగా అయితే చెయ్యరు. బట్ మేము ఎందుకు చేస్తున్నాం, అది మాకు ఇష్టం కాబట్టి మేము చేస్తున్నామే కానీ ఏదో ఎవరి కోసమో ఎవరికన్నా మెప్పు పొందాలన్న ఉద్దేశంతో మేమైతే చెయ్యట్లేదు. ఎవరో ఒకరోజు మెచ్చుకోగానే ఈ శ్రమంతా పోయిద్దని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఎవరన్నా ఒక మాట అనే ముందు కొంచెం ఆలోచించుకోవాలి. ఈ వర్క్ మనం చేయగలమా? ఒక్కరోజు లేదు, ఎవరన్నా చెప్పండి మీకంటే బెటర్గా మేము చేస్తామంటే ఒకరోజు నేనైతే ఛాన్స్ ఇస్తాను. షెల్టర్లో ఫుడ్ పెట్టడం కానివ్వండి, లేదంటే ఈ క్లీనింగ్ వర్క్ కానివ్వండి, మీకంటే మేము బెటర్గా చేస్తాము అంటే ఖచ్చితంగా మీకు నేను ఛాన్స్ ఇస్తాను. ఇది అందరూ తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నాను కానీ మరే ఉద్దేశం లేదండి. నేనేమి గొప్పగా ఫీల్ అవ్వట్లేదు, ఇది నేను మాత్రమే చేస్తానని. చెయ్యాలనుకుంటే ఎవరైనా చెయ్యొచ్చు, బట్ చేసే వాళ్ళు ఉంటే ఒకసారి నాకు చెప్పండి, మేము చేస్తాము, మీకంటే ఒక్కరోజు మాకు ఛాన్స్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఈ వన్ డే మొత్తము మీరే చెయ్యొచ్చు. షెల్టర్లో ఫుడ్ పెట్టడము, వాటి బాగోగులన్నీ చూసుకోవడం ఒకరోజు చెయ్యొచ్చు. హ్యాపీగా నేనైతే చూస్తుంటాను. మేము ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదండి, ఒక ఊరు కానీ, ఒక ఫంక్షన్ కానీ, ఒక చిన్న అకేషన్స్ కానీ, అట్లీస్ట్ ఒక బీచ్కి వెళ్ళాలన్నా కూడా వీటి వల్ల మేము వెళ్ళాం. అంటే మాకు ఇవి ఎక్కువ, మిగతా వర్క్స్ కంటే కూడా ఈ పనులు మాకు ఎక్కువ. డాగ్సే ఎక్కువ, వాటికి ఫుడ్ పెట్టుకోవడం ఎక్కువ. ఏదైనా ఒకరోజు గంట లేట్ అయితే